హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే మనకి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఏంటంటే మనకి పైథాన్ నోట్బుక్స్లో సో టీఎస్క్యూఎల్ మ్యాజిక్ కమాండ్ అనేది సో ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీకు ఇక్కడ క్లియర్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలానే సో ఏమేమి పారామీటర్స్ పాస్ చేయాలి, టీ మ్యాజ్ ఎస్క్యూఎల్ కమాండ్ యూజ్ చేసినప్పుడు అనేది క్లియర్ కట్గా మీకైతే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఇక్కడ మనం లేకర్స్ సీక్వల్ ఎండ్ పాయింట్ కాల్ చేయొచ్చు, ఆర్ ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్, ఆర్ సీక్వల్ డేటాబేస్, ఈ మూడు కూడా పాస్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ పారామీటర్స్ లైక్ ఆర్టిఫాక్ట్ నేమ్ కావచ్చు, అండ్ వచ్చిన రిజల్ట్ బైండ్ చేయడం కావచ్చు, అండ్ వర్క్ స్పేస్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రాస్ వర్క్ స్పేస్ కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏ వర్క్ స్పేస్ నుంచి పర్టికులర్ ఆర్టిఫాక్ట్ వస్తుంది అనేది కూడా మనం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. మీకు కావాలంటే ఎగ్జాంపుల్స్ అనేది ఆల్రెడీ డాక్యుమెంటేషన్ ఉంటాయి అన్నమాట. నేను కొత్తగా చెప్పేదేం కాదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూస్తే టీఎస్క్యూఎల్ అండ్ పైథాన్ నోట్బుక్స్, ఇక్కడ ఆర్టిఫాక్ట్ లేక్ హౌస్ నేమ్ అండ్ టైప్ వచ్చేసరికి లేక్ హౌస్ బైండ్ డిఎఫ్1. ఓకే, సో నథింగ్ బట్ ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని నేను ఒక డేటా ఫ్రేమ్లోకి నథింగ్ బట్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తాను అనమాట. ఈ స్టోర్ చేయడం చేయకపోవడం ఆప్షన్ అనమాట. ఇవ్వాలని మ్యాండేటరీ కాదు. బట్ మీకు ఫర్దర్గా వచ్చిన అవుట్పుట్ మీద ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే అలాంటి కేసెస్లో మీరైతే బైండ్ చేసుకోవచ్చు ఆ వచ్చిన రిజల్ట్ని. సో ఫస్ట్ రన్ చేద్దాం. లోడ్ అవుతుంది. లెట్స్ సీ దట్. సో ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో అదైతే ఎగ్జిక్యూషన్ జరుగుతుందో. ఓకే, మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, శాలరీ. ఓకే, ఇలా మనకి 4 కాలమ్స్ అంటే నథింగ్ బట్ ఏదైతే ఈ టేబుల్లో డేటా ఉందో ఆ టేబుల్లో ఉన్న డేటాని మనం డిస్ప్లే చేసినాం. సో దాని తర్వాత ఇక్కడ చెప్పాయి కదా మీకు బైండ్ చేయటం చేయకపోవడం ఆప్షనల్ అనేది. ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్ అనమాట. కావాలంటే ఇది ప్రాక్టికల్గా మీకైతే సో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి, నేను బైండ్ చేశాను ఆ రిజల్ట్ సెట్ని, బట్ ఇక్కడ ఏంటంటే నేను బైండ్ చేయలేదు అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఏంటి, స్టార్ నథింగ్ బట్ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ టేబుల్లో అన్ని కాలమ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. మీకు కావాల్సిన విధంగా క్వైరీ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ మల్టిపుల్ లైన్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. చూడొచ్చు ఇక్కడ మీకు అవుట్పుట్ కావాలంటే 2 కాలమ్స్ తీసుకుంటాను, నథింగ్ విల్ హ్యాపెన్. సో ట్రై టు రన్. ఓకే, చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. ఓకే, సో ఇలా మనకైతే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పినవి కూడా ఆ 3 సెల్స్ కూడా లేక్ హౌస్ అన్నమాట. ఓకే, కావాలంటే మనం వేర్ హౌస్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు వేర్ హౌస్. సో ఈ బైండ్ చేసేది కూడా డిఫరెంట్ వేరియబుల్స్లో ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ దట్. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, సాలరీ. ఓకే, ఇది వేర్ హౌస్, ఇందాకడేమో లేక్ హౌస్ అన్నమాట. సో దాని తర్వాత ఫ్యాబ్రిక్ సీక్వల్ డేటాబేస్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో లేకోస్ సీక్వల్ ఎండ్ పాయింట్ అండ్ ఫ్యాబ్రిక్ డేటా వేరస్ అండ్ సీక్వల్ డేటాబేస్ ఈ మూడు కూడా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సో సీక్వల్ డేటాబేస్ని కాల్ చేస్తున్నాను. చూడండి, డేటా వచ్చింది కదా. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్. అండ్ సో ఇందాక చెప్పినట్టుగా వర్క్ స్పేస్ ఐడి అనేది అంటే మీరు ఏదైతే వేర్ హౌస్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఎండ్ పాయింట్ కావచ్చు, విత్ ఇన్ సేమ్ వర్క్ స్పేస్లో ఉంటే వర్క్ స్పేస్ అనేది ఆప్షనల్. అదే ఇన్ కేసు క్రాస్ వర్క్ స్పేస్ అంటే డిఫరెంట్ వర్క్ స్పేస్ నుంచి కాల్ చేసామంటే ఖచ్చితంగా మీరు వర్క్ స్పేస్ దేని నుంచి కాల్ చేస్తున్నారో స్పెసిఫై చేయాలన్నమాట. లేకపోతే మీకు ఎర్రర్ అయితే వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. లెట్స్ సీ దట్. చూసారు కదా, అవుట్పుట్ వచ్చింది. అంటే సేమ్, కాకపోతే నేను ఆ పారామీటర్ అనేది ఎలా మార్చాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తున్నాను అనమాట.
ఇంకా మనం లైక్ కాంప్లికేటెడ్ సినారియోస్ అలానే పారామీటర్స్ పాస్ చేయడం గానీ, వేరియబుల్స్ ద్వారా ఏదన్నా ఫిల్టర్ చేయడం గానీ, ఇది గూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తే మనకి ఇంకా ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.